మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 116వ కీర్తన 9వ వచనము. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 34వ అధ్యాయములో దీనా జీవితాన్ని మనము ధ్యానించినట్లయితే, దీనా కనాను దేశపు కుమార్తెలను చూడాలని ఆసక్తి చూపడం వలన, షెకెములో కాలము గడపడానికి ఆసక్తి చూపడం వలన తన కుటుంబంలో సంతాపము, కోపము ప్రవేశించడానికి కారణమైంది. ప్రియ దైవజనమా, దీనా గుడారము విడిచి షెకెములో ప్రవేశించుట వలన తనకు జరిగిన అవమానమును బట్టి కుటుంబములో సంతాపము, కోపము ప్రవేశించాయి. అశాంతి నెలకొనింది. అవును ప్రియ దైవజనమా, గుడారము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిని విడిచి లోకము వైపు చూస్తామో, మన జీవితాలలో సంతాపము, అశాంతికి చోటిచ్చిన వారము అవుతాము. మనకు ఎదురయ్యే విపత్కర పరిస్థితుల వలన సంతాపపడవలసి వస్తుంది. దేవుని సన్నిధిలో గడపడానికి ఆసక్తి చూపితే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంటుంది. 16వ కీర్తన 11వ వచనంలో మనం చూడవచ్చు, ఆయన సన్నిధిలో సంతాపానికి చోటు ఉండదు. ప్రియ దైవజనమా, దావీదు అయితే నిత్యము దేవుని సన్నిధి వెదికేవాడుగా ఉన్నాడు కాబట్టి తన జీవితంలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ దేవుని యందు ఆనందించేవాడుగా ఉన్నాడు. తన భారమంతటిని దేవుని మీద మోపి ఆయన మీద ఆనుకునే స్వభావము కలిగి ఉండడం వలన తన కుటుంబము కూడా నిత్యము దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంచబడింది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సమయము ఎక్కడ గడపడానికి ఇష్టపడుతూ ఉన్నావు? ఈ దినాలలో టైంపాస్ చేయడానికి లోకానుసారమైన ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ వాటి వలన నీ కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని సన్నిధిలో నీ కుటుంబము జ్ఞాపకార్థముగా ఉండాలి అంటే నీవు దేవుని సన్నిధిలో కాలము గడపడానికి ఆసక్తి చూపే బిడ్డగా ఉండాలి. మరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, మన సమయము ఎక్కడ గడపడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాము? లోకములోనా, దేవుని సన్నిధిలోనా? దేవుని సన్నిధిలో అయితే సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తాము. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉంటాయి. మరి మన దైనందిన జీవితంలో అధిక సమయము దేవునితో గడపడానికి ప్రయత్నిద్దాము. సమయము దొరికిన కొలది దేవునితో సహవాసము చేయడానికి అభ్యాసము చేసుకుందాము. దాని ద్వారా మన జీవితాలను మాత్రమే కాకుండా మన కుటుంబాలను కూడా సంపూర్ణ సంతోషముతో నింపుదాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో కాలము గడపడానికి ఒక బలమైన తీర్మానం తీసుకునే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 50వ సంవత్సరమందు ఇశ్రాయేలు వారిని ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.
ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.